ఏడ్చానంటే, అయితే నేనిక్కడ ఒక మిస్టేక్ చేశా. అన్నయ్య గురించి నాకు బ్యాడ్‌గా చెప్పడం, మళ్ళీ నా గురించి అన్నయ్యకి బ్యాడ్‌గా చెప్పడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఎందుకు నీకు ఇదంతా అవసరమా? దానివల్ల నీకు ఉపయోగం ఏంటని చాలా మాటలు పడ్డానండి. సో, క్రియేటర్స్ కూడా నాకు సపోర్ట్ చేయలేదనమాట ఎవరు. హలో అండి. నమస్తే. ఈరోజైతే మీతో చాలా విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అవేంటనేది ఒక్కొక్కటిగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పైకెందుకు తీసుకొచ్చానంటే, ఈరోజు మా విజయవాడలో వెదర్ అయితే చాలా బావుంది. అండ్ చాలా చాలా మబ్బుగా వర్షం పడేలా ఉందనమాట. సో, లైటింగ్ గూడా బావుంటుంది. ఇంట్లో అయితే నేను కొన్ని మాట్లాడలేను. అందుకని జెప్పేసి బయటకైతే వచ్చి మీతో మాట్లాడుతున్నాను. ఫస్ట్ అయితే నాకు రెగ్యులర్‌గా వచ్చే క్వెషన్స్ అండి. చానా రోజుల నుంచి వస్తున్నాయి. కానీ నేనెప్పుడైతే చెప్పలేదనమాట. షేర్ చేసుకోలేదు. కానీ రిపీటెడ్‌గా అదే క్వెషన్స్ అడుగుతూ ఉన్నారు. సో, అందుకని ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మై యూట్యూబ్ జర్నీ అనమాట. ఎందుకు ఇదంతా ఈ ప్రాసెస్ అంతా చెప్తున్నానంటే, కొత్త వాళ్ళకి ఎవరైనా ఒకేళ యూట్యూబ్‌లోకి రావాలి అని ఇంట్రెస్ట్ ఉంటే గనక, ఇవి ఎంతో కొంత టిప్స్ అనేది యూజ్ అవుతాయి. మీకు కూడా ఎలా ఉండాలి యూట్యూబ్‌లో అనేది తెలుస్తుందని జెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో, ఫస్ట్ నేనైతే నా యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఎప్పుడని చాలా మంది క్వెషన్ చేశారు. సో, అదేంటంటే నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి నేను 3 ఇయర్స్ అవుతుంది. దగ్గర దగ్గరగా 3 ఇయర్స్ అవుతుంది. అండ్ ఈ 3 ఇయర్స్‌లో నేను చేసిన మిస్టేక్స్, అలాగే నాకు ఎదురైన కొన్ని అనుభవాలు మీతో షేర్ చేసుకుంటాననమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను 2022లో నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశా. అసలు సోషల్ మీడియా మీద నాకు ఎటువంటి పట్టు లేదు. అండ్ అప్పుడు నేను కొంచెం శారీస్ బిజినెస్ అది చేస్తూ ఉండేదాన్ని. అండ్ కోవిడ్ తర్వాత కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాం కదా! సో, అప్పుడు నేను శారీస్ అనేది సేల్ చేశాను. ఫస్ట్ దాని మీద ఐడీ మీద పెట్టుకొని శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశా. సో, అలాగా వ్లాగ్స్ కూడా చేసేదాన్ననమాట. వ్లాగ్స్ చేయడం అంటే ఇంట్లో జరిగేవి ఏంటి అనేది చేయడం. అప్పుడు నాకదే తెలుసు. సో, అలా వీడియోస్ చేస్తూ ఉన్నాను. 2023 వరకు నేనలాగే చేసుకుంటూ వస్తా. ఒక 800 సబ్‌స్క్రైబర్స్‌నైతే నేను 1 ఇయర్ దాకా కష్టపడి అంతే వచ్చింది. ఇప్పుడంటే యూట్యూబ్‌లో చాలా మందొచ్చారు కానీ, అప్పుడైతే అంతే మంది ఉండేవాళ్ళు. సో, ఇలా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేస్తూ నా ఓన్‌గా నేను ఏం జరుగుతుందా రోజు అనే దాని మీద కాన్సెప్ట్ వ్లాగులు చేసుకుంటా అట్లా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నా. సో, నాకు అప్పటినుంచి అంటే 2022 నుంచి నేను 'తిరు' అనే వీడియోస్ వాచ్ చేసేదాన్ననమాట. కామెడీ వెర్షన్ చాలా నచ్చేది నాకు. అయితే అన్నయ్య నాకు విజయవాడలో ఉంటారని నాకు తెలీదు. అప్పుడు చిన్న చిన్న వీడియోలు కంటెంట్లు పెడుతూ ఉంటే నాకు చాలా నచ్చింది. అప్పుడు టిక్‌టాక్ గూడా ఉండేదనమాట. అప్పుడు వీడియోలు చూసి అన్నయ్య నేను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అప్రోచ్ అయ్యాననమాట. ఇంకా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అప్రోచ్ అయిన తర్వాత, "అన్నయ్య నాకు పలానా చోట ఉన్నానమ్మా, నువ్వు రా" అని మెసేజ్ చేశారు. సో, అప్పుడు దసరా నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. నేను అమ్మవారిని దర్శించుకున్న తర్వాత, ఇంకా అన్నయ్య దగ్గరికి డైరెక్ట్‌గా వెళ్ళడం అయితే జరిగింది. సో, ఫస్ట్ టైమ్ ఎళ్ళినా గూడా అన్నయ్య నాకు మంచి ఒక అవకాశం అయితే ఇచ్చి, తన వీడియోలో నన్ను పెట్టుకోవడం జరిగింది. సో, నేను ఫస్ట్ నాకు కొత్త. ఏంటంటే, ఈ క్రియేటర్స్ దగ్గర చేయడం గానీ, యూట్యూబ్‌కి సంబంధించిన వాళ్ళని కలవడం గానీ, నాకెవ్వరు తెలీదు. సో, ఫస్ట్ టైమ్ నేను కలిసి అన్నయ్యతో ఒక వీడియో అయితే చేశాను. అది కూడా చాలా వైరల్ అయిందనమాట. అది వచ్చేసి పొలిటికల్‌గా నైటీ గురించి వచ్చింది ఒక వీడియో అనమాట. సో, ఫస్ట్ నాకు రాకపోయినా సరే ఆ వీడియోనైతే చేశాను. సో, మంచి ప్రశంసలైతే పొందాననమాట ఆ వీడియో తర్వాత. తర్వాత అందరూ నన్ను గుర్తించడం, మీరు తిరు అనైతే చేస్తారు కదా! అని అడగడం నాకు చాలా అనిపిచ్చింది. ఇంక సరే కదా! అని అన్నయ్య కూడా మనకి విజయవాడ దగ్గరలో అంటే మాకు ఇంటి దగ్గరలోనే కొంచెం డిస్టెన్స్‌లో ఉండేవాళ్ళు. సో, అన్నయ్య ఇక్కడ అప్పుడు వర్క్ అనమాట ఇక్కడ. సో, అన్నయ్యని అలా కలవడం, మంచిగా వీడియోలు చేయడం, నాకు మంచి పేరైతే తీసుకొచ్చారు. పలానా తిరు అన్నయ్య అండ్ వాళ్ళ సిస్టర్స్ అని ఒక గుర్తింపయితే వచ్చింది. సో, మనకింక అంతకన్నా ఏం కావాలి? గుర్తింపు రావడమే కావాలి. మనకి యూట్యూబ్ నుంచి మెయిన్. ఆ తర్వాత అన్నయ్య దగ్గర చేస్తూ ఉండంగానే 1,000 దాటిపోయారు. మనకి ఆ మానిటైజేషన్ అయితే అయింది. అంటే మానిటైజేషన్ అంటే 1,000 సబ్‌స్క్రైబర్స్ అవ్వాలి కదా! సో, అదైతే అయింది. సో, ఇలా జరుగుతూ ఉండగా ఏమైందంటే, మేము వీడియోలు చేస్తూ ఉన్నాం. అట్లా అట్లా జరుగుతూ ఉంది. సో, ఈ లోపల మనకి ఇంకొక క్రియేటర్ అయితే పరిచయమయ్యారు. అంటే ఆయన పేరైతే నేను మెన్షన్ చేయదలుచుకోలేదు. సో, నాకిష్టం లేదు గూడా అసల. దీని గురించి మాట్లాడాలనుకుంటే ఒక 2 ఇయర్స్ బ్యాకే మాట్లాడేదాన్ని. కానీ నాకు క్రియేటర్ గురించి మాట్లాడడం ఇష్టం లేదు. సో, ఆళ్ళతో పరిచయమైన తర్వాత మా హస్బెండ్ గుర్తుపట్టి రమ్మని ఆయన ఇన్వైట్ జేశారు.
ఇక్కడే వాళ్ళది కూడా ఇక్కడే లొకాలిటీ. సో, పిలిచారు. సో, వచ్చారు. మనొక సీరీస్ అడిగారు. ఒక సీరీస్‌లో చేస్తారని అడిగారు. సో, మనకు అవకాశం వచ్చింది. మన విజయవాడ ఫ్యామిలీ అంతా ఒకటే కదా అన్నట్టుగా మేము గూడా ఓకే అని జెప్పాం. అయితే నేనిక్కడ ఒక మిస్టేక్ చేశా. మీరేంటి అని అడగొచ్చు. సో, నేను అన్నయ్యని అడగలేదు కదా! సో, అడగలేదు. నేనేంటంటే అనుకున్నాను అంతా మనం ఒకటే యూనిటీ అని అనుకున్నాను. ఎందుకంటే ఆల్‌మోస్ట్ వాళ్ళతో కూడా ఇప్పుడు నేను ఫస్ట్ ఏదైతే వీడియో చేశానో అందులో వాళ్ళు కూడా ఉన్నారు. సో, అందుకని నేను వాళ్ళతో వీడియో చేయడానికి ఒప్పుకున్నా. అయితే ఈ వీడియోల క్రమంలో జరుగుతున్న క్రమంలో ఏమైందంటే, అన్నయ్య గురించి నాకు బ్యాడ్‌గా చెప్పడం, మళ్ళీ నా గురించి అన్నయ్యకి బ్యాడ్‌గా చెప్పడం జరుగుతుంది. సో, ఇది ఇద్దరికీ తెలీదు. నాకు తెలీదు. ఆయనకి తెలీదు. అన్నయ్య నమ్మారో లేదో నాకు తెలీదు. కానీ నేనైతే నమ్మలేదు. ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. సో, నాలాగే అన్నయ్య కూడా అనుకోవచ్చు. సో, అడగలేదు. మా ఇద్దరి మధ్య అట్లా అట్లా దూరం కొంచెం పెరుగుతూ వచ్చింది. అయితే ఇక్కడ కొన్ని మాటలొచ్చినియి. అంటే వాళ్ళు వీడియోలో అడిగిద్ది డైలాగులు చెప్పమంటే చెప్పలేదు అని జెప్పేసి మాటలన్నట్టు నాకు తెలిసింది. నేనొక మాట అడుగుతున్నానండి. ఇప్పుడు మనం ఒక సీరియల్ జూస్తాం. ఒక మూవీ జూస్తాం. వాళ్ళందరూ ఫస్ట్‌లోనే చెప్పేస్తారా? లేదుగా. ఎన్ని టేక్స్ తీసుకొని జెప్తారు ఒక డైలాగ్ జెప్పాలంటే. అందులో నాకు ఫస్ట్ టైమ్. ఈ క్రియేటర్‌గా నాకు రావడం ఫస్ట్ టైమ్. ఎవరైనా నేర్చుకొని పైకొచ్చిన వాళ్ళే. వాళ్ళ జీరో నుంచి పైకొచ్చిన వాళ్ళే. మీకెంత మంది లక్షల్లో, మిలియన్స్‌లో ఉన్న సబ్‌స్క్రైబర్సు. సో, నువ్వు నేర్చుకుంటేనే వచ్చావు. లేకపోతే రావు కదా! కొంతమంది ఏంటంటే మాట్లాడే తీరు బట్టి వాళ్ళు తొందరగా చెప్పగలుగుతారు. కొంతమంది చెప్పలేరు. నాకేమంటానంటే ఒకళ్ళని అలా అనడం తప్పనంట. సరే ఇయన్నీ నాకెందుకు వాటెవర్ ఇయన్నీ అనవసరం అని చెప్పేసి నేను మొత్తం తప్పుకున్నా. అసలు అడగదలుచుకోలేదు కూడా ఎవరిని. ఎందుకంటే అడిగిన కాడి నుంచి లేనిపోయిన మాటలు ఇవన్నీ వస్తాయి. నాకు గూడా కొన్ని తెలిసినియి కాబట్టి నాకు పెయిన్ అనిపిచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అన్నయ్య మీడియాకెళ్లారు. ఎళ్ళిన తర్వాత ఇలా ఇలా అని నా గురించి చాలా మంచిగా చెప్పారు. మమత చెల్లి ఇలా ఉంటది. మాకు సపోర్ట్ చేస్తది. ఇలా అని చాలా చెప్పారు. నాకు చాలా హ్యాపీ అది. చాలా చాలా హ్యాపీ. తిరువన్న అయితే వీడియోలు చేసినప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అన్నయ్య కూడా అసల ఒక బ్రదర్ అండ్ సిస్టర్ మేము అంత కేరింగ్ అంటే అంత కేరింగ్ అనమాట. అలాగే కేర్ చేసేవాళ్ళు. మేము వీడియోలు చెప్పేటప్పుడు గూడా అలాగే డైలాగులు టేక్ తీసుకున్నా ప్రాబ్లమ్ లేదని చెప్పేవాళ్ళు. సో, తర్వాత తర్వాత ఏమైందనంటే, ఇంక వేరే క్రియేటర్లు రావడం, వాళ్ళు చాలా హర్ట్ చేశారు నన్ను. చాలా చాలా మాటలు మాట్లాడారు. సరే నాకిది సెట్ కాదు. సో, మళ్ళా ఇంట్లో ఉండే వాళ్ళకి ఇవన్నీ సెట్ కావు. ఎందుకొచ్చింది ఇదంతా నాకని చెప్పేసి నేను మానేశాను. ఎవరితో కూడా ఏ అగ్రీమెంట్ పెట్టుకోలేదు. సో, మానేద్దామని డిసైడ్ అయ్యి వాళ్ళకి చెప్పేసాను నేను. నేను చేయనండి ఇక నుంచి నేను మానేస్తున్నానని చెప్పా. అప్పటికి నాకు 60,000 సబ్‌స్క్రైబర్స్ వచ్చారండి. ఈ 60,000 కూడా ఎలా వచ్చారు అనంటే, నేను అన్నయ్యతో జర్నీ చేస్తున్నప్పుడు నాకు 2,000 దాకా అయ్యారు. ఓకే. నేను హ్యాపీగా ఉన్నా. అట్లా వ్లాగ్స్ చేసుకుంటా కొంచెం కొంచెం పెరుగుతా 5,000 వరకు వచ్చానండి. అప్పటికి నన్ను కొంచెం ఐడెంటిఫై చేశారు జనాలు. సబ్స్క్రైబ్ చేయడం చేసుకుంటూ ఉన్నారు. నా వీడియోస్‌ని ఇష్టపడుతూ ఉన్నారు. సో, అలా నాకు 5,000 దాకా వచ్చారనమాట. ఆ తర్వాత ఏదైతే నేను వేరే క్రియేటర్‌తో చేశానో వాళ్ళేం జేశారంటే, ఇది పక్కా ప్లానింగ్ అనమాట. పక్కా ప్లానింగ్ ఏం జేశారంటే, నేను చేసిన సీరీస్ వీడియోలు మీకిస్తామని జెప్పారు. సో, నాకొద్దని జెప్పా. నాకెందుకంటే ఆశ లేదు. నేను చాలా మెమోరీస్ ఉంచుకున్నానండి. అంటే ఆ ఛానెల్‌లో అయితే చాలా మెమోరీస్ ఉంచుకున్నా. సేమ్ ఇదే నేమ్ ఉంటుంది. చాలా మెమోరీస్ ఉంచుకున్నాను. నేను కొన్ని కొన్ని నా పిల్లల కోసం, వాళ్ళ కోసం మెమరీగా ఉంచుకున్న వీడియోస్ కూడా ఈళ్ళు చేసిన వల్ల మిస్టేక్ వల్ల మొత్తం పోయిందనమాట. నేను రాను, ఇంక నేను చేయను అని చెప్పానో, వెంటనే తను 2 రోజుల్లో మా యానివర్సరీ జరుగుతదనమాట. యానివర్సరీ జరిగిందో సంథింగ్ ఆ యానివర్సరీ అయిపోయిందనమాట. వెడ్డింగ్ యానివర్సరీ మాది. అయిపోయిన సెకండ్ డే ఏం చేశాడంటే, వరుసగా నాకు చెప్పకుండా 8 స్ట్రైక్స్ ఏసాడనమాట. ఏదైతే తను వీడియోలిచ్చాడో, నేను బీజీఎమ్స్ మార్చుకోవాలి అలా అని నాకప్పుడు తెలీదసల. నాకసలు యూట్యూబ్ మీద అవగాహన లేదు. ఏదో అలా వ్లాగులు చేసుకుంటూ, వీడియోలు చేసుకుంటూ ఎళ్ళిపోతున్నాను. ఇంకోటేంటనుకున్నానంటే, వాళ్ళు మనల్ని మోసం చేయరనుకున్నాను. ఇప్పుడు వీడియోలకి మనల్ని ఎటువంటి పేమెంట్ తీసుకోకుండా, అట్లాగే ఏం చేయకుండా మేము వీడియోలు అనంగానే పరిగెత్తుకుని కంటెంట్ వీడియోలు చేయడానికి వెళ్తున్నాం. వెళ్తున్నప్పుడు నీ ద్వారా నాకు ఇన్‌కమ్ రాదు అన్నప్పుడు, అసలు నువ్వు ఇచ్చి వీడియోలు నా ఛానెల్ పోగొట్టడానికి ఎవరు? నేనడగలేదు. సో, ఇచ్చారు, తీసుకున్నా, పెట్టుకున్నా అయిపోయింది. స్ట్రైక్ కొట్టేశారు. అసలు ఎంత దుర్మార్గంగా అంటే 8 స్ట్రైక్స్ వరుసగా యేసేసారండి. యేసేసిన తర్వాత ఛానెలయితే పోయింది. మొత్తానికి పోయింది. అసలు 2 రోజులైతే ఎలా ఏడ్చానంటే, అది నేనెంత హార్డ్ వర్క్ చేశానండి ఆ ఛానెల్ కోసం.
అది నాకే తెలుసు. ఎంతమందితో ఇన్ని మాటలు పడ్డానంటే, వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు అప్పుడు మా వారికి అంతగా తెలీదు యూట్యూబ్ గురించి. ఎందుకు నైట్ టైమ్స్ వీడియోలు చేస్తావు, ఎడిటింగ్ చేస్తావు అంటే ఎడిటింగ్ నైట్ టైమ్ పెట్టుకునేదాన్ని. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నైట్ టైమే కరెక్ట్ అనమాట నాకు. సో, ఇంకా నైట్ టైమే వాయిస్ ఓవర్ అవి ఇచ్చేదాన్ననమాట. వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఎందుకు నీకు ఇదంతా అవసరమా? దానివల్ల నీకు ఉపయోగం ఏంటని చాలా మాటలు పడ్డానండి. ఇంకా రిలేటివ్స్ దగ్గర కూడా చాలా మాటలు పడ్డాను. నీకు ఇయన్నీ అవసరమని కూడా ఎంతోమంది ఎన్నో మాటలన్నారు. సో, అవన్నీ పట్టించుకోకుండా నేను ఇలా వీడియోస్ చేస్తున్నందుకు ఒక మంచి సన్మానం అయితే చేశారు ఆ క్రియేటర్ అయితే. "ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నావు అక్క? అప్పుడే చెప్పొచ్చుగా" అన్నారు. చాలామంది అప్పుడన్నారు సోషల్ మీడియాలో పెట్టమని. అప్పుడు ఇలా పోర్ట్రేట్ చేస్తేనో, ఇలా రూమర్స్ ఇలాగా స్ప్రెడ్ చేస్తానో వ్యూస్ వస్తాయనుకుంటే నేను గూడా స్ప్రెడ్ చేసేదాన్ని. నాకలా ఇష్టముండదు. ఎందుకు ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులనమాట. ఇవాళ నాకు జరిగింది రేపు వాళ్ళకి జరగపోదా అని నేను వెయిట్ చేసి వదిలేసాననమాట. చాలా మందన్నారు, "నీకు జరిగిన అన్యాయాన్ని నువ్వు యూట్యూబ్‌లో, ఇన్‌స్టాలో పోస్ట్ చేయమని జెప్పారు. నాకు న్యాయం జరిగిద్దని" చెప్పారు. ఎలాంటిది జరగలేదు కదా! ఇంకా క్రియేటర్స్ కూడా నాకు సపోర్ట్ చేయలేదనమాట ఎవరు కూడా. ఇంకప్పుడే ఒకటి డిసైడ్ అయ్యాను నేను. ఎవరితో వద్దు. మనమే ఓన్‌గా చేసుకుందాం. లేదంటే మానేయాలి అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. ఇప్పుడు మీ అందరికి అదే చెప్తున్నానండి. వ్లాగింగ్ చేసే వాళ్ళకైతే చాలా ఈజీ నేను చెప్తున్నాను గదా! వ్లాగింగ్ చేసే వాళ్ళకైతే ఏంటంటే మీ కష్టం మీకే ఉంటుంది. ఎవరితో డిపెండ్ అయ్యే పని లేదు. కానీ ఇలాంటి కంటెంట్ వీడియోలు చేసేటప్పుడు మాత్రం నలుగురు కావాలి. వాళ్ళతో కూడా మనం సన్నిహితంగా ఉండాలి. సో, ఎక్కడ మిస్టేక్ వచ్చినా గూడా అది ఛానల్ మీద చాలా ప్రభావం చూపిద్ది. అది నేను ఫేస్ చేశాననమాట. సో, అందుకని ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. మీ ఓన్‌గా మీరు చేయగలనుకుంటే ఓకే. స్టార్ట్ చేయండి. లేదంటే మీరు అక్కడితో ఆగిపోవచ్చు. సో, తర్వాత ఇంకా నన్నడిగిన నెక్స్ట్ క్వెషన్ ఇక్కడితో ఇది అయిపోయిందండి. నేను తిరువన్నయితే ఎందుకు వీడియోలు చేయట్లేదో కూడా మీకు ఇందులోనే ఆన్సర్ చేశాను. నేను రాసుకున్నాననమాట. ఫస్ట్ నా యూట్యూబ్ జర్నీ అండ్ తిరువన్నయితే ఎందుకు వీడియోలు చేయట్లేదననేది. మా ఇద్దరికి వచ్చిన అంటే ఇది మిస్‌అండర్‌స్టాండింగ్ అంటే అన్నయ్య నన్ను అడగలేదు. నేను అన్నయ్యని అడగలేదు. సో, దట్ అక్కడితో ఆగిపోయింది. ఇంకా ఆ తర్వాత అన్నయ్య ఎక్కడ కనిపించినా నాతో మాట్లాడతారు. నేను అన్నయ్య కనిపిస్తే చాలా మాట్లాడతారు. అండ్ చాలా మంచివారనమాట. ఈ విషయంలో మాత్రం నేను చెప్తున్నాను. అండ్ తర్వాత ఇంకా నాకు యూట్యూబ్ నుంచి మనీ ఎంతొచ్చాయని చాలామంది క్వెషన్ చేశారండి. నేను చెప్తున్నాను ఈ యూట్యూబ్ నుంచి ఇన్ని వీడియోస్ చేస్తున్నా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదండి నేను యూట్యూబ్ నుంచి. ఎటువంటి రూపాయి కూడా నాకు రాలేదు. ఇంకా నేను ప్రమోషన్ రూపంలో అయినా కనీసం డబ్బులు తీసుకున్నాను గానీ, యూట్యూబ్ నుంచి అయితే రాలేదు. సో, నాకు ఇంకా ఇన్‌కమ్ గురించి అదే అన్నమాట చెప్పేది. నేనైతే యూట్యూబ్‌లో ఎటువంటి ఇన్‌కమ్ తీసుకోలేదు. అంతేకాదు మాకు మానిటైజేషన్ అయిపోయే దగ్గరలో మళ్ళీ నాకు వ్యూస్ అనేది పడిపోయింది. మళ్ళీ నేను గ్రో చేసుకోవడానికి నేను చాలా అవస్థలు పడుతున్నాను. అది ఒక రకంగా చెప్పేది కాదు. ఫ్యామిలీ నుంచి సపోర్ట్ తీసుకోవాలి. ఏంటంటే అంటే ఇది కంటెంట్ వీడియోలు కాబట్టి ఒకళ్ళతో అవ్వదు. సో, నలుగురు కావాలి. ఆ నలుగురు కావాలంటే వాళ్ళని కూడా బతిమాలాడాలి. నేను అది ఫేస్ చేస్తున్న వాళ్ళకే చెప్తున్నాను నేను. అదేనంటున్నా నేను. వ్లాగింగ్ ఛానల్ ది బెస్ట్. అంటే లేడీస్ చూజ్ చేసుకుంటే మాత్రం అండ్ కంటెంట్ వీడియోస్ తీసుకుంటే మాత్రం ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఓకే. లేదంటే లేదు. ఇప్పుడు వరకు నేను 55,000 అనమాట అయ్యాను. రీచ్ అయ్యాననమాట. దీని వెనకాల నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. ఫస్ట్ ఛానెల్ పోయినప్పుడు ఎంత బాధపడ్డానో అండ్ ఈ సెకండ్ ఛానెల్‌లోకొచ్చినాక చాలా డెడికేట్‌గా వర్క్ చేశాను. నాకు ఎడిటింగ్ ఎవరు నేర్పించలేదు. అండ్ నా ఓన్‌గా నేను ఫస్ట్ నుంచి నేను యూట్యూబ్ ఎడిటింగ్ లాంగ్ వీడియోస్ చేసేదాన్ని. తర్వాత షార్ట్స్ నేర్చుకున్నాను. ఎలా ఎడిటింగ్ చేయాలి ఏంటి? ఎలా వీడియో తీయాలనేది తర్వాత నేర్చుకున్నాననమాట. ఏదైనా సరే అండి మనం వర్కే అనమాట. మనం వర్క్ మనం చేసుకుంటా వెళ్ళిపోతే ఆటోమేటిక్‌గా అన్నీ వస్తాయి. ఇప్పుడు యూట్యూబ్‌లో అన్నీ ఉన్నాయి. థంబ్‌నెయిల్స్ అండ్ ఎడిటింగ్ ఎట్లా ఉంది? ఏంటి ప్రాసెస్ అనేది. సో, మీరందరూ గూడా ట్రై చేయొచ్చు. ఇంతవరకైతే నా యూట్యూబ్ జర్నీ గురించి మీకైతే చెప్పాను. అంతా నేను బానే క్లారిటీ ఇచ్చాననుకుంటున్నాను. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఇంకా మీకు చాలా వివరాలు చెప్తాను. సో, వీడియో చాలా లాంగ్ అయిపోతది. సో, అందుకే నేను ముగిచ్చేస్తున్నాను. ఇంకేమన్నా ఉంటే మీరు నిన్న కామెంట్స్ రూపంలో అడగొచ్చు. అండ్ ఫస్ట్ టైమ్ ఎవరైనా మన ఛానెల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి చూడండి. నాకెంతో కొంత మీరు మోటివేషన్ చేసినట్టు, ఎంకరేజ్ చేసినట్టు అనిపిస్తది. మీరిచ్చే లైక్ నాకు చాలా వాల్యుబుల్. కామెంట్ కూడా అంతే. సో, ఇంతవరకు నా వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. I will run, I will